మన ఆవుకి ఎందుకు ఇంత ప్రేమ ఆవుకి మంచిది మనం అనుకుంటున్నాము, ఆవుకి మంచిది అవుతే మనకి మంచిది అవుతుంది, ఆవుకి చెడ్డది అవుతుంది మనకి చెడ్డ అనిపిస్తుంది. ఎందుకంటే మనం తెలుసుకోవాలి, మన రక్తంలో, మన టిష్యూస్లో, మన డిఎన్ఏలో ఆవు ఉంది. ఆవు ఎలాగ మన డిఎన్ఏలో ఉందంటే, ఒక కౌశిక్ అనే ఒక రాజా ఉండేవారు. అతను మొత్తం ప్రపంచం 12 సంవత్సరం యుద్ధం చేసి గెలిచారు. గెలిచి వచ్చేటప్పుడు ఒక అడవిలో వాళ్ళందరూ సైనికులందరూ కూర్చున్నారు. అంటే వాళ్ళు గాయమయ్యారు, చాలా టైర్డ్ అయిపోయారు, ఏం చేయలేకపోయారు. అప్పుడు ఏం చేస్తాము, ఏం వీళ్ళకి ఎట్లా అన్నం దొరుకుతుందని చూడడానికి కౌశిక్ ఋషి వెళ్ళేటప్పుడు ఒక ఆశ్రమంలో, వశిష్ఠ ఆశ్రమంలో వెళ్ళారు. అతను చెప్పారు, 10,000 శిష్యులతోని అన్నమని తయారు చేసి ఆవు ద్వారా, నందిని ఆవు ద్వారా వాళ్ళకి చికిత్స చేశారు. ఈ 60,000 ఆర్మీస్లంతా తయారైపోయారు, సరిగా అయిపోయారు. వాళ్ళకి రోగాలన్నీ పోయింది, ఒక్క రోజులోనే పోయింది. ఇది ఎలాగైంది ఆశ్చర్యం అంటే, ఆవు ద్వారా అయిందని చెప్తారు వశిష్ఠుడు. ఈ ఆవు నాకు కావాలి, నేను రాజు కదా, నాకు కావాలి అని అడుగుతారు. అప్పుడు వీళ్ళేమంటారు, అది యుద్ధం అవుతుంది, తర్వాత పెద్ద గోల అవుతుంది, మనకు తెలుసు అది. అప్పుడు సముద్ర మంథనం అవుతుంది. సముద్ర మంథనం నుంచి కామధేను వచ్చింది. కామధేనుకు పుట్టిన రిషభ్, కామధేనుకు పుట్టిన పుత్రియే నందిని. నందిని భూలోకంలో వచ్చింది. ఇప్పుడు ఈ ఆవు నాకు కావాలని యుద్ధం చేస్తారు. యుద్ధం దొరకలేకపోతే పోయి ఏం చేస్తారు, అప్పుడు బ్రహ్మ వచ్చి 5 ఋషులకి 5 ఆవులు ఇస్తున్నారు. అంటే దానికి నంద, బహుళ, సుశీల, కపిల, సురభి, కామధేను, నందిని 7 రకాల ఆవులు 7 ఋషులకి ఇచ్చి, ఆ ఋషి ఆవులకి తీసుకువచ్చి బ్రహ్మ ఒక ఫార్ములా, ప్రోగ్రామ్ ఇస్తారు, ఒక సిస్టమ్ ఇస్తారు. ఈ సిస్టమ్ ద్వారా మీరు మనుషులకి ముందు మనుషులుగా తయారు చేయండి, మనుషులు దేవతలుగా మారాలి, మనుషులు బ్రహ్మలాగా మారాలి, నారాయణ హోనా చాహియే, అట్లా ఒక కాన్సెప్ట్ ఇస్తారు. ఋషులు వస్తారు, ఆవులు తీసుకొస్తారు, పాలు పిండుతారు, పెరుగు తోడు పెడతారు, నెయ్యి తీసుకుంటారు. తర్వాత భూమిలో ఆవు పేడ, గోమూత్రం పెట్టి పంట పండిస్తారు. ఈ పంటలు ఈ శిష్యులకి ఇస్తారు. 12 సంవత్సరం ఇట్లా జరుగుతుంది. ఇది ఒక విధి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. సూర్య ఉదయానికి 2 గంటల ముందు లెగాలి, అట్లా ఇదన్నీ ప్రాసెస్ ఉంది. 12 సంవత్సరం తర్వాత శిష్యులు శిక్షా పూర్తిని చేసి, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆవులు తీసుకుని పోతారు పాలతోని. వాళ్ళ ఇంట్లో ఆవు పెరుగు, పాలు అనేది వాళ్ళు తింటారు. పేడలు, గోమూత్రాలు వేసి పంటలు పండించి ఆ కాయగూరలు, పళ్ళు వాళ్ళు తింటారు. అలాగే వాడికి పెళ్ళినైన తర్వాత ఆ శిష్యుడికి కొడుకు పుడతాడు. వాడికి ఉపనయన సంస్కారం వేసి మళ్ళీ ఆశ్రమం తీసుకొస్తారు. ఇట్లా ఒక్కడికి ఆ కుటుంబాల్లో ఒక జనరేషన్ టు జనరేషన్, అంటే ఇందులో ఏం చెప్తారంటే ఉస్కా పుత్ర, ఉస్కా పుత్ర, ఉస్కా పుత్ర, ఒక్కొక్క జనరేషన్లో వస్తూ ఉంటారు. దీంట్లో భూమి మారలేదు. వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబం, ఒక భూమి, ఒక ఆవు, దానికి పుట్టిన ఆవు, దానికి పుట్టిన ఆవు, అట్లా మొదటి రోజు ఒక ఆవు ఏ వచ్చిందో ఆ ఆవుకే పిల్ల పుడుతూ ఉంటుంది. సో ఒకే ఆవు, ఒకే భూమి, ఒకే విత్తనాలు తీసుకొస్తారు కదా, అది విత్తనాలు మారదు, అది దాంట్లోనే పంట వస్తూ ఉంటుంది. సో అలాగే పద్ధతి, సిస్టమ్, వే ఆఫ్ లైఫ్ ఈజ్ సేమ్ వే ఆఫ్ లైఫ్. అలాగే జనరేషన్ టు జనరేషన్, కొన్ని జనరేషన్లో మనం అందరూ తయారు చేయడానికి పద్ధతులు షోడశ సంస్కారం అంటారు. ఈ షోడశ సంస్కారంలో ఈ పంచగవ్య, పంచ అమృతం. సో అందుకే మనకి అందరికీ అమృతపుత్రం అంటారు. మన హిందువులకి అందరికీ విఆర్ వయం అమృతస్య పుత్ర అంటారు, అమృతపుత్రులు అంటారు. అమృతపుత్రం అంటే ఏమిటి, పంచామృతం. ఇవాళ మనం చేసి చూసారు, మీరందరూ పంచామృతం చూసారు ఎట్లా అని. పంచామృతం, సప్తామృతం, అష్టామృతం, నవామృతం అని ఇవాళ మీరు అందరూ డాక్టర్ మీకు నేర్పించారు ఎట్లా చేయాలని. ఈ పంచామృతంలో ఘృతం, నెయ్యి తర్వాత తేనె, దీనికి సెల్ఫ్ లైఫ్ 10,000 years కన్నా ఎక్కువ ఉంది. ఇట్ హ్యాస్ ది సెల్ఫ్ లైఫ్ మోర్ దెన్ 10,000 years ఆఫ్ ఘీ అండ్ హనీ. ఇప్పుడు మమ్మీస్ అని దొరుకుతుంది కదా, ఈ మమ్మీస్లో కట్టారు కదా 7,000 years, 8,000 years ఓల్డ్ బాడీస్లో. దానికి బేస్ మెటీరియల్ ఏమిటంటే నెయ్యి, తేనె, ఇదే ఉంది దాంట్లో కొన్ని ఇదన్నీ వేశారు. సో వి ఆల్ ఆర్ క్రియేటెడ్ బై దిస్ పంచ గవ్య అండ్ పంచ అమృతం. సో దట్స్ వై వీఆర్ కాల్డ్ పంచ అమృత పుత్రాస్. దీనికి మన ఋషులు ఏం చెప్పారంటే, ప్రాసెస్ చేసినకి వెస్ట్రన్ కంట్రీ మనకి జీన్ అని చెప్తున్నారు, జెనెటికల్. సో మనకందరికీ ఒక జీన్ కల్చర్స్ ఉంది, ఒక డిఎన్ఏ ఉంది. ఈ డిఎన్ఏ ఒక ప్రకారం ఉంది. దీనికి మన ఋషులు గోత్రం అని చెప్పారు.
సో వీ షుడ్ నో అవర్ గోత్రమ్స్. ఎవరికెవరికి మీ గోత్రాలు తెలుసు, మీ గోత్రం నాకు తెలుసు అని వీ షుడ్ నో, బికాజ్ వీఆర్ నాట్ సింపుల్ హ్యూమెన్. ఏదో ఇద్దరు కల్చర్ మనం పుట్టాం అట్లా లేదు. వీ హ్యావ్ ప్లాన్డ్. మనం ప్లాన్ చేసి మ్యాచింగ్ చేసి, తర్వాత మ్యాచింగ్ అంటే బ్రైడ్ గ్రూమ్ అండ్ బ్రైడ్ ఇద్దరికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురులకి మ్యాచింగ్ చేసి వాత పిత కప్పం దోషాలు చూసి, తర్వాత పంచ మహాభూతాలు అంటే పంచ శరీరం, పంచకోశ శరీరం, పంచవాయు, ప్రాణపాన్, ఉదాన్, నిదాన్, సమాన్ అంటారు. ఇదన్నీ మ్యాచింగ్ చేసి మనం పుట్టాము. మనం అట్లనే పుట్టలేదు, దానికి చాలా ప్రయత్నాలు చేశారు, పూజలో యజ్ఞలో ఇదన్నీ చేసి మనం పుట్టాం. సో ఇన్ ఇంటర్ యూనివర్స్ వీఆర్ ద ఓన్లీ పీపుల్ హూ ఇస్ డిజైన్డ్, హూ హెస్ మ్యానుఫ్యాక్చర్డ్, హూ హెస్ కల్చర్డ్. అండ్ ఇది చేయడానికి రెండు, ఒకటి భూమాత, ఒకటి గోమాత. సో బికాస్ ఆఫ్ కౌ అండ్ బికాస్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ఇట్ ఆల్ ఆర్ సైన్స్, దిస్ ఆల్ ఆర్ డీప్ సైన్స్. బట్ మన ఋషులు ఏం చేస్తారంటే సింప్లిఫికేషన్గా చేసి తీసుకొచ్చి ఇచ్చేశారు. అండ్ దానికి ఎవరెవరికి ఏ ఏ భాషలో తెలుసో అలాగా ఒక దేవుడు తయారు చేసి దానికి చెప్పించారు మనకి. సో మనుష్య ముందు మనిషి అవ్వాలి, మనుష్యకి గుణాలు పెరిగించి దేవత అవ్వాలి, ఆ గుణాలు ఇంకా కొంచెం పెద్దదయ్యి అహమస్మి బ్రహ్మ అని చెప్పాలి. వీఆర్ ద గాడ్స్. మన హిందూలోనే మనుష్య నర్ నారాయణ బన్ సక్తా హై, వేరే ఎక్కడ ఇది లేదు, ఏ కాన్సెప్ట్లో కూడా ఇది లేదు. సో ఇది ఎట్లాగ వస్తుందంటే బికాస్ ఆఫ్ కౌ అండ్ బికాస్ ఆఫ్ భూమి. సో కౌ ఈజ్ అవర్ కల్చర్, భూమి ఈజ్ అవర్ నేచర్. మన సంస్కృతి ఆవు, మన ప్రకృతి భూమి. అందుకే భూమాత గోమాత. భూమికి ఇంకొక రూపం గోమాత అని చెప్తారు మన శాస్త్రంలో. అంటే మీ భూమిలో ఏం కష్టం వస్తుంది అని ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు, ఉండవల్లి శ్రీనివాస్ గారు డీటెయిల్గా చెప్పారు మీకు. ఆవు సరిగ్గా ఉంటే, భూమి సరిగ్గా ఉంటే, చెట్లు సరిగ్గా ఉంటే మనం సరిగ్గా ఉంటాము. మన తినే పంటలో విషం వచ్చింది ఇప్పుడు. ఆ విషం ఎట్లాగ వచ్చిందంటే చెట్టులో వచ్చింది. చెట్టుకి విషం ఎక్కడ వచ్చిందంటే భూమిలో వచ్చింది. భూమిలో ఎక్కడ విషం వచ్చిందంటే మనం వేసిన పంటల్లో వేసిన డిఏపి కెమికల్స్. ఆ కెమికల్స్ మన కడుపులో వస్తుంది, మనకి రోగాలు వస్తుంది. మనకి రోగాలు రాకుండా ఉండాలంటే చెట్లకి రోగాలు రాకుండా ఉండాలి. చెట్లకి రోగాలు రాకుండా ఉండాలంటే భూమికి రోగాలు రాకుండా ఉండాలి. భూమికి రోగాలు రాకుండా ఉంటే ఆవుకి రోగాలు ఉండకూడదు. ఎందుకైతే పేడతోనే అన్నీ వస్తుంది. సో జీవో జీవస్య జీవనం, జీవో జీవస్య భోజనం, జీవో జీవస్య కారణం. ఇట్స్ ఫుడ్ సైకిల్ అనమాట. ఆవు బాగుంటే భూమి బాగుంటుంది, భూమి బాగుంటే చెట్లు బాగుంటుంది, మనం బాగుంటాం. సో ఇది మన గోసేవలో 12 రకాల ఆయాంలో మనం ఈ పనిని చేస్తున్నాము. నాకు ఇచ్చిన సమయానికి ధన్యవాదాలు. పెద్ద మనిషి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. శ్రీ సురభ్యై నమః.